మేము తీసుకుపోతున్నాం అది పర్మిషన్ తోటే తీసుకుపోతున్నాము. ఇది సొంతంగా పర్సనల్ గా తీసుకెళ్ళట్లేదు. దయచేసి కోఆపరేట్ చేయండి అని చెప్పిన ఆ రోజు. అంటే లేదు సార్ మాకు ఒక 2 మూడు టైం ఇవ్వండి, కలెక్టర్ గారిని కలిసి మేము క్యాన్సిల్ చేయించే ప్రయత్నం చేస్తామని అన్నారు. సరే చేయండి అని చెప్పినాము. అది 2 రోజులు 3 రోజులు కానీ ఇప్పుడు 10-12 రోజులు అయింది. సరే ఇప్పుడు మళ్ళా కూడా వాళ్ళు అప్పుడు పర్మిషన్ ఇచ్చిన డేట్ అయిపోయింది. అది ఆ డేట్ అయిపోతే కూడా ఆర్డర్ తీసి పక్కన కొత్త ఆర్డర్ తీసుకోమని చెప్పినాం వాళ్ళకి. కొత్త ఆర్డర్ కూడా తీసుకున్నారు. దాన్ని మీరు దయచేసి అది నేను మీ అందరికి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఊరోళ్ళందరికీ కూడా ఏ ఒక్క ట్రాక్టర్ అయినా సరే, ఏ ఒక్కరైనా ట్రాక్టర్ డ్రైవర్ కావచ్చు, ఓనర్ కావచ్చు, కాంట్రాక్టర్ కావచ్చు, మిస్యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ అది తీసుకుపోయి ఎక్కడైతే కొడంగల్ దగ్గర పోయాలో కొడంగల్ దగ్గరనే పోయాలి, గ్యాలన్ దగ్గర పోయాలి గ్యాలన్ దగ్గరనే పోయాలి. కానీ తీసుకుపోయి ఏదో మళ్ళా నాగ సంబంధంలోనో పోసి లేకుంటే గ్యాలన్లో ఎవడో కట్టుకునే ఇంటి దగ్గర పోస్తే దయచేసి అటువంటిది మీ దృష్టికి వస్తే దయచేసి పోలీసులు తీసుకురండి. లేకుంటే మీరు పట్టుకునే సరే మాకు చెప్పినా సరే నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు చేస్తాం. అది మీ ఊరు మా ఊరు, మీ ఓడు మా ఓడని కదా, అది పోలీసు వాళ్ళే కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మిస్యూజ్ ఎట్టి ప్రజలు కావచ్చు. ఇక్కడ నుంచి శాండ్ పోతుంది అంటే అది డెస్టినేషన్ కి రీచ్ కావాలంటే ఆ కన్స్ట్రక్షన్ అవుతున్న దాని దగ్గరికి వెళ్ళాలి తప్ప మధ్యలో ఎక్కడ కూడా మిస్యూజ్ కావద్దు. ఒకవేళ అట్లా మీ దృష్టికి వస్తే చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు దయచేసి సహకరించండి. విశ్వనాథ్పూర్ గ్రామస్తులందరూ సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ రోజు నేను రావాల్సి ఉండే కానీ సీఎం గారు బందోబస్తు ఉన్న వల్ల నేను రాలేకపోయినాను. సార్ వాళ్ళు ఏమన్నారు 2 days టైం ఇవ్వమంటున్నారు సార్. రేపు పోయి మేము కలిసి వస్తాం, లేకుంటే ఎల్లుండి మీ దగ్గరికి రామంటున్నారు సార్. కలెక్టర్ దగ్గరకు పోయేస్తాము. మాకు ఎట్లా అంటే నాట్లు అది పని ఉండే కదా సార్, దాని నుంచి వెళ్ళలేము, వర్షం పడి ఆయన అనుకున్నాము. ఒక్క రోజు టైం ఇస్తే మేము ఎల్లుండి వరకు మీ దగ్గరికి రా, మీరే నింపుకోండి అంటున్నారు సార్. లేదు అప్పుడు వరి నాట్లు ఉండే సార్, అందరు రాలేదు. ఈ రోజు ఒక 70 మందికి ఉన్నారు సార్. 70 సార్